వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబు అరెస్టుకి మద్దతుగా ఐటీ ఉద్యోగుల నిరసన. సైకో జగన్ పోవాలి, సైకిల్ రావాలి అంటూ నినాదాలు. టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేయాల్సిందే. నిరుద్యోగులకు మద్దతుగా శంషాబాద్ ప్రధాన రహదారిపై కాంగ్రెస్ సిపిఐ నేతల రాస్తారోకో. నాదర్గుల్ MBSRలో 500కు పైగా విద్యార్థులకు డిగ్రీ పట్టాలు. ఇంజనీరింగ్ కాలేజీ గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా మాట్లాడిన శ్రీధర్ రెడ్డి. రేపటి నుంచి కనకాలకట్ట మైసమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం. వేలాది మంది భక్తులు దర్శించుకుంటారన్న ఈఈఓ సత్యనారాయణ. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకి నిరసనగా ఐటీ ఉద్యోగులు మియాపూర్ నుండి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ వరకు మెట్రోలో నల్ల దుస్తులను ధరించి మద్దతు తెలిపారు. ఐ యామ్ విత్ సిబిఎన్ అనే నిదానంతో మెట్రో స్టేషన్ ముందు వారు నిరసనకు దిగారు. ఆంధ్రాలో సైకో జగన్ పోవాలి, సైకిల్ రావాలి అనే నినాదంతో బాబు మద్దతుదారులు నిరసనలకు దిగారు. పరిపాలన చేతగాని జగన్ తో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి చరమగీతం పాడాలన్నారు. మెట్రోలో వచ్చిన వాళ్ళం మెట్రోలోనే వెళ్తామని పోలీసులతో వారు వాగ్వాదానికి దిగారు. మెట్రో రైళ్లలో ఎల్బీ నగర్ కు చేరుకుంటున్న ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. అన్న నువ్వు రిపోర్టర్ అన్న. ఆంధ్రాలో సైకో జగన్ కి పరిపాలన ఎలా చేయాలో తెలియక ఆంధ్ర ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. ఇది ఎక్కడ న్యాయం? మా బతుకులు బాగోవాలి, మా జీవితాలు బాగోవాలంటే చంద్రబాబు తాత గెలిచి సీఎం అవ్వాలి. అలానే చంద్రబాబు తాత గారు ఆరోగ్యం బాగుండాలి. ఆంధ్రాలో పోలీసులు అక్రమ అరెస్టులు చేసి సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చాను. హైదరాబాద్ లో నేను 10 సంవత్సరాలుగా ఐటీ ఉద్యోగం చేస్తున్నాను. ఒక ఐటీ ఉద్యోగం రావాలంటే, ఏ ఉద్యోగం అయినా రావాలంటే ఎంత కష్టపడి చదవాలి, ఎంత కష్టపడి ఇంటర్వ్యూలో అటెండ్ అవ్వాలి, అప్పుడు ఉద్యోగం వస్తుంది. అలాగే రాజకీయాల్లో కూడా మీరు పేపర్లు ఎత్తుకుపోయి అలా చేయకుండా కష్టపడి సాధించండి. మీరు ఎవరైనా నీతిగా సాధించండి. పేపర్లు ఎత్తుకుపోయి ఏదో మాల్ ఫంక్షన్ గా చేసి అన్ని చేయకూడదు, అలా రాకూడదు. అలా వచ్చింది న్యాయమే నిలబడదు. రేపు అలా వచ్చిన వాడు ఉద్యోగం ఎప్పుడైనా పోతుంది. అలాంటి ఉద్యోగం రాజకీయమైన అలా చేసింది ఎప్పటికైనా పోతుంది. న్యాయంగా నిలబడండి, ఎవరైనా న్యాయంగా చేయండి. అడ్డదారిని రాకూడదు. ఎవరు ఏం చేస్తారో అందరికీ తెలుసు. సామాన్య మానవుడు కూడా ఇలాంటిది ఆపండి. దయచేసి వికృత క్రీడ ఆపండి. ఇంతటితో మనిషి పెట్టినటువంటి అక్రమ కేసును నిరసిస్తూ ఈరోజు ఐటీ ఎంప్లాయీస్ అందరూ కూడా హైదరాబాద్ లో మెట్రోలో మియాపూర్ టు వనస్థలిపురం ఎల్బీ నగర్ అనే ఈ కార్యక్రమంలో పోలీసులను అడ్డం పెట్టి ఈ కార్యక్రమాన్ని ఆపాలని ఎంతో ఈ ప్రభుత్వం ప్రయత్నించింది. కేసీఆర్ కి కేటీఆర్ కి పెట్టకి ప్యాంటులు తడిసిపోయి ఇవాళ ఐటీ ఎంప్లాయీస్ దెబ్బకి ప్యాంటులు తడిసిపోయి పెట్టలకి పోలీసు వాళ్ళని అడ్డం పెట్టి ఆపాలని ఎంతో ప్రయత్నం చేశారు. కానీ కుదరలేదు. మేము అనుకున్నట్టుగా ఎల్బీ నగర్ కి ఇక్కడికి రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావం తెలియజేయడం జరిగింది. అలాగే ఈ తొక్కులకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, ఆ ప్రభుత్వానికి కొమ్ము కాసినటువంటి కేసీఆర్ కి కూడా ఒక సవాల్ గా మేము నిలబడడం జరిగింది. బాబు గారిని వెంటనే విడుదల
పిఎస్పి బోర్డును రద్దు చేయాలంటూ నిరుద్యోగులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు శంషాబాద్ లో సడక్ బంద్ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు శంషాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంజయ్ యాదవ్ ఆధ్వర్యంలో శంషాబాద్ ప్రధాన రహదారిపై కాంగ్రెస్ సిపిఐ పార్టీ నేతలు రాస్తారోకో చేశారు. రాష్ట్రంలో నిత్యం నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేసీఆర్ కు పట్టింపే లేదని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాక్షస పాలన పోయి శాంతియుత పాలన రావాలని అది కేవలం కాంగ్రెస్ తోనే సాధ్యమవుతుందని తెలిపారు. అనంతరం నిరసన వ్యక్తం చేస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎంత అన్యాయాలు జరిగినాయంటే మామూలుగా జరగలేదు. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటే గతంలో 6 నెలల క్రితమే ఈ యొక్క కల్వకుంట్ల రామారావు, కేసీఆర్ గద్దముక్కు కేసీఆర్ తనయుడు, ఈ కల్వకుంట్ల రామారావు గజ దొంగ లీకు వీరుడు ఈ యొక్క పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఎగ్జామ్ రాద్దామని ఒక్క పూట తిని వాళ్ళ తండ్రులు కూలీ కాయా కష్టం చేసి వాళ్ళని హైదరాబాద్లో ఒక చిన్న చిన్న గదులలో కిరాయిలకు ఉంచి ఒక పూట అన్నం ఉంటే ఒక పూట అన్నం లేనటువంటి పరిస్థితి తెలంగాణ నిరుద్యోగులది. అటువంటి నిరుద్యోగులను ఎగ్జామ్ రాద్దామని 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళ పేపర్ లీక్ చేసి వాళ్ళ పొట్టగొట్టిండు. వాళ్ళను కొంతమందిని పొట్టలు పెట్టుకున్నటువంటి ఘనత ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వమే అని చెప్పేసి ఈరోజు నేను ఈ సభాముఖంగా మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఎక్కడ జరుగుతుంది న్యాయం? ఏం జరుగుతుంది న్యాయం? ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అన్ని అబద్ధపు హామీలే. హామీలు లెక్క కడితే 101 హామీలు వచ్చినాయి, 116 హామీలు వచ్చినాయి. ఈయనకు 6 సెంటిమెంట్ అంట ఈ దుర్మార్గునికి. సారు కారు 16 నిన్ను బొంద పెడతారు ఈసారి తెలంగాణ ప్రజలు. నీ కారు లేదు, నీ పరహారు లేదు, నిన్ను 1000 మీటర్ల లోతున తెలంగాణ ప్రజలు గొయ్యి తీసి నేను బొంద పెడతారని చెప్పి ఈరోజు నేను పబ్లిక్ మీటింగ్లా చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు నిరుద్యోగులు నిన్న జరిగినటువంటి ఒక నిరుద్యోగ మహిళా వాళ్ళమ్మ కూడా ఈరోజు అమ్మ కూలిపోయి చేస్తారు సార్. వీళ్ళకి ఉద్యోగం కావాలని ఈ ప్రభుత్వం ఇది చేసి ఎంతమంది విద్యార్థులు బల్ల వేసుకోవచ్చు సార్. కనీసం కేసీఆర్ పట్టించుకుంటే ఎట్లా సార్ ఈ విధంగా ఇప్పుడు కూడా టీఎస్పీఎస్ కోర్టు జనరల్ కనీసం సస్పెండ్ చేస్తలేదు దాన్ని. ఇప్పుడు ఆయన మీద ఒక ప్రెస్ మీట్ చేశారు. తమ్ముదైన బట్టి కేసీఆర్ డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టుకోండి. టీఎస్పీఎస్ చైర్మన్ సస్పెండ్ చేయమని చెప్పండి. రంగారెడ్డి జిల్లా నాదర్ కర్నూలులోని ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర విద్యా మహిళా మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 500కు పైగా విద్యార్థులకు డిగ్రీ పట్టాలు అందజేశామని, రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా ఇంజనీరింగ్ విద్యకి ప్రొఫెషనల్ కోర్సులకి ఈ ఇంజనీరింగ్ కాలేజీ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందన్నారు. టీఎస్సీహెచ్ చైర్మన్ లింబాద్రి, ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్టర్ లక్ష్మీనారాయణ, వైస్ చైర్మన్లు రవీందర్, ఎంవీఎస్ఆర్ కాలేజ్ చైర్మన్ శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు. Usmania University, a department topper, Sai Kiran. Krishna Mohan from MBA department.
Shivani, MESR Autonomous Branch. The next online is N. Nishant from ECE Department, second OU top ranker from Osmania University. All my colleagues. Hi Griva, second rank from Osmania University. The next one online is Mandi. లోయర్ ట్యాంక్ బండుపై వెలసిన కనకాల కట్ట మైసమ్మ ఆలయంలో దసరా శవన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తామని ఆలయ ఈవో సత్యనారాయణ చైర్మన్ గౌతమ్ రాజ్ తెలిపారు. 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాల కరపత్రాన్ని వారు కట్ట మైసమ్మ ఆలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కనకాల కట్ట మైసమ్మ అతి పురాతనమైన ప్రాచీనమైన దేవాలయం అని అన్నారు. ఆలయంలో వేలాది మంది భక్తులు ఇక్కడికి దర్శించుకోవడానికి వస్తారని 9 రోజుల పాటు జరిగే మహోత్సవాలలో అమ్మవారి వివిధ రూపాలలో భక్తులకు దర్శనం ఇస్తుందన్నారు. నాలుగు 400 సంవత్సరాల చరిత్ర కలిగిన మన కనకాల కట్టమైసమ్మ దేవాలయం ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా దేవీ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుపుబడుతున్నాయి. దీనికి గాను భక్తులకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా తగు ఏర్పాట్లు చేయడం జరిగింది. పూల అలంకరణ కానీ, ఎలక్ట్రికల్ డెకరేషన్ కానీ, ఇతరత్ర ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ప్రతిరోజు సాయంత్రం భక్తులకి అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుంది. దీంట్లో ఎటువంటి లోటుపాట్లు జరగకుండా అన్ని కార్యక్రమాలు సక్రమంగా చేస్తున్నాం. దీనికి దేవాదాయ శాఖ వారు, ఇతరత్ర డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. మా చైర్మన్ గారు కూడా దేవాలయ అభివృద్ధికి ఎంతో పాటుపడుతున్నారు. ఈ కార్యక్రమానికి భక్తులందరూ తమ వంతు సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుచున్నాం. శ్రీ కనకాల కట్టమైసమ్మ టెంపుల్, లోవర్ ట్యాంక్ బండ్, హైదరాబాద్. దసరా నవరాత్రి పూజలు 15వ తారీఖు నుంచి స్టార్ట్ కాబోతున్నాయి. 23వ తారీఖు నాడు విజయదశమి కార్యక్రమంతో ప్రతిరోజు అమ్మవారికి విశేషమైనటువంటి యొక్క అలంకరణలతోటి ప్రత్యేకమైనటువంటి యొక్క పూజా కార్యక్రమాలు ప్రాతకాలం పంచామృతాభిషేకంతో ప్రారంభమై అమ్మవారికి సహస్రనామార్చన, కుంకుమార్చన మరియు ప్రతిరోజు కూడా చండీ హోమం మహర్నవమి వరకు ప్రతిరోజు కూడా చండీ హోమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే సాయంత్రం పూట ఈ ప్రదోషంలో ఉన్నటువంటి యొక్క ఉపవాసంలో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా అమ్మవారి యొక్క ప్రసాదాన్ని అన్నప్రసాదంగా నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా సుమారు అన్నప్రసాద కార్యక్రమంలో ఒక 500 నుంచి సుమారు 1000 మంది వరకు పాల్గొంటారు. అలాగే మహర్నవమి నాడు, విజయదశమి నాడు జరిగేటువంటి యొక్క ఆయుధ పూజలు, వాహన పూజల గురించి కూడా వాటి కోసమని ప్రత్యేకంగా దేవాదాయ శాఖ వారి యొక్క ఆధ్వర్యంలో అనేకమైనటువంటి యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క సహాయ సహకారాలతోటి ఎటువంటి యొక్క భక్తులకి ఇబ్బంది కలగకుండా వారికి అనుకూలమైనటువంటి రీతిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. అమ్మవారికి విశేషమైనటువంటి యొక్క పుష్పాలంకరణలు మరియు పందిరి అలంకరణలు నిర్వహించడం జరుగుతున్నది. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా ఐటీ ఉద్యోగులు మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ వరకు వచ్చిన తమను తిరిగి మెట్రోలోనే పంపించేందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి తిరునరిగి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలని కూడా చూడకుండా ఎల్బీ నగర్ ఏసీపీ జానకిరెడ్డి తమపై దురుసుగా ప్రవర్తించారని, అందుకు ఏసీపీపై తగిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. చంద్రబాబుకు మద్దతుగా దీక్ష చేస్తున్న మమ్మల్ని తెలంగాణ ప్రభుత్వం ఎందుకు అరెస్టు చేస్తుందని మహిళలు మీడియా సమక్షంలో ప్రశ్నించారు. ఏ అన్న నువ్వు రిపోర్టర్ అన్న మళ్ళీ ఎందుకంటే వస్తున్నావు మిగతా రిపోర్టర్లకు వద్దా వద్దా
మేము చేసిన పాపమా అండి? ఆయన ఏ తప్పు చేయకుండా ఆయన్ని జైల్లో పెట్టారు. ఈరోజు ఆయనకి సపోర్ట్గా ఎంతమంది వస్తే వాళ్ళందరినీ కూడా జైల్లో వేస్తున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రాల్లోనే ఎందుకు ఇట్లా అవుతుంది? తెలుగు రాష్ట్రాల్లో, మా రాష్ట్రాల్లో మేము మాట్లాడే స్వేచ్ఛ మాకు లేదా? ఏ దేశం అంతటా జరుగుతుంది, ప్రపంచం అంతటా జరుగుతుంది. వాళ్ళందరికీ లేని ప్రాబ్లం కేవలం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో మాత్రమే ఎందుకు వస్తుంది? ప్రజలు ఒక్కసారి ఆలోచించుకోవాలి. బేసిక్ ఫండమెంటల్ రైట్స్ అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారి అభిమానులు ఆంధ్రానో తెలంగాణనో రాలేదండి. కేవలం చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్గా మేము మియాపూర్ నుంచి ఇక్కడికి వస్తే జానకి రెడ్డి అనేటువంటి పోలీస్ అఫీషియల్ ఒక పోలీస్ అఫీషియల్ వేలు చూపించుకుంటా, నువ్వెవత్తివే ఒక ఆడదాన్ని పట్టుకొని ఎవడిచ్చిండు అధికారం? ఆంధ్రదాన్ని ఆంధ్రాలో చేసుకోవట, తెలంగాణలో వాడి గురించి ఏంది అంట. చంద్రబాబు నాయుడు గారిని వాడు అంటాడు, నువ్వెవత్తివే అంటాడా? ఒక్క నిమిషం. I will take legal recourse against that Janaki Reddy. We will not leave him. వదలను. ఎవడన్నా కానీ ఆ జానకి రెడ్డిని చెప్తున్నా, నువ్వెవత్తివే అని అన్నాడు కదా, వద్దా, నేను ఎవత్తినో కూడా చూపిస్తా. పాత బస్తీలో ఉన్న అధికారుల ఆదేశాల మేరకు ట్రాఫిక్ నియమాలు పాటించాలని కోరుతూ ఫలక్నామా ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్ ఆధ్వర్యంలో ఫారూక్ నగర్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మల్లేష్ మాట్లాడుతూ వాహనదారులు ప్రమాదాలకు దూరంగా ఉండాలని కోరుతూ ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహించామన్నారు. సుమారు 10 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు వేశామని తెలిపారు. अरे बाहर जाना आवाज मारी फूको 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 अल वीडियो मीडिया वाला अरे అవసరం వస్తున్నా కూర్చో బండి కూర్చో మళ్ళీ ఒక డౌట్ వచ్చింది రవి అని పిలుస్తాను. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో రహమత్ నగర్ డివిజన్ హెచ్ఎఫ్ నగర్లోని గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రతి నెల సమావేశం ఏర్పాటు చేస్తారు. సమావేశంలో యూనియన్ అధ్యక్షుడు హైమద్ మాట్లాడుతూ వాళ్ళు పనిచేసే సమయంలో ఏదైనా ఆపద సంభవిస్తే వారికి 15 లక్షలు తెలంగాణ ప్రభుత్వం అందించాలని కోరారు. మంచిగా లీడర్ల దగ్గర పోవాలి, మంచి వీళ్ళకి మెడ నుంచి మన హక్కులు మనం మాట్లాడాలి. దీని గురించి చర్చ ఉంది. అందరూ దీనికి సపోర్ట్ చేస్తేనే రేట్లు పెరుగుతాయి. మీరు లక్షల సందర్భం మండలిలో ఏడిస్తే ఏమయ్యేది కాదు. ఇప్పుడు మనము 155 మంది ఉన్నాం. 155 మంది కలిసి ఏదైనా చేస్తేనే ముందుకు పోతాము. గుర్తించి గవర్నమెంట్ కూడా ఇంతమంది ఓటు బ్యాంక్ ఉంది రహమత్ నగర్ లో అంటే ఎవరు ఇక్కడ రహమత్ నగర్ లో పట్టించుకుంటలేరు. ఇవాళ ఒక దగ్గర బోర్డు వల్ల ఒక ఎమ్మెల్యే ఇవాళ ల్యాండ్ ఇస్తుండు, 200 గజాలు జాగాకు డబ్బులు ఇస్తుండు, జాగా ఇప్పిస్తుండే ఇవాళ. అంటే చాలా గొప్ప విషయం. గుర్తించి ఆఫీస్ కి జాగా ఇస్తారు. ఇంతమంది మేమంతా ఓటు బ్యాంకే మాది రహమత్ నగర్ డివిజన్ జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీ లా. ఇంతమంది ఉన్నప్పుడు కూడా మాకు గుర్తిస్తలేరు. ఎవరు గుర్తిస్తే, ఎవరు మాకు పిలిస్తే మేము రాబోయే రోజుల్లో కూడా మీకే సపోర్ట్ చేస్తాం. మీకే మీ సపోర్ట్ లోనే మేము పనిచేస్తాం. థ్యాంక్ యూ. కేపీహెచ్బి ఇండీస్ వన్ సిటీ సొసైటీ అసోసియేషన్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు ఇండీస్ వన్ సిటీ నివాసులకు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును ఆయన కార్యాలయంలో కలిశారు. పాదయాత్ర సందర్భంగా ఆయన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను మరొకసారి గుర్తు చేసి పరిష్కరించవలసిందిగా కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం సానుకూలంగా స్పందించి పరిష్కరించవలసిందిగా అధికారులను ఆదేశించారు. ఓకే మీతోనే ఉంటాం. థ్యాంక్ యూ. మేడం ఇచ్చారు, మేడం ఇచ్చారు కొంచెం ఓకే.
ఓకే సార్ ఒక్క నిమిషం ఓల్డ్ పెట్టుకోలేదు సార్. కాకపోతే మా ఫాదర్ గారి స్కూల్ ఉండేవాడి సంజీరావు గారు, హనుమంతరావు గారు మా పాస్ ప్రెసిడెంట్ వెళ్ళిన తర్వాత ఓకే ఈరోజు మా వన్ సిటీ నివాసుల తరపున మేము ఈరోజు ఎమ్మెల్యేని కలవడానికి వచ్చాము. మా చిరకాలంగా 5 సంవత్సరాల నుండి మా వాటర్ డ్రైనేజ్ ఇష్యూ గురించి మాట్లాడాము. ఎమ్మెల్యే గారు అనుకూలంగా స్పందించారు. జిహెచ్ఎంసీ వాళ్ళకు ఫోన్ చేసి అది రిజాల్వ్ చేయమని చెప్పారు. మేము ఎమ్మెల్యే గారికి సాంఘీభావం చెప్తున్నాము. ఆయన ఈ ఎలక్షన్లో తప్పకుండా గెలవాలని, అత్యంత మెజారిటీ గెలవాలని, కాబోయే మంత్రి కావాలని కూడా మేము అందరం ఆశిస్తున్నాము. అండి మేము కేపీహెచ్పి కాలనీ వన్ సిటీ తరపు నుంచి మేము ఈరోజు ఎమ్మెల్యే గారికి కలవటం జరిగింది. మా వన్ సిటీకి ఉన్న సమస్యల్ని మాకంటే ముందుగా ఆయన స్పందించి ఆయన రీతిలో మేము అడగకముందే సాల్వ్ చేసి అందుకు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతపూర్వకంగా మేము అందరం కలిసి అత్యధిక మెజార్టీతో ఆయన గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈసారి అందరూ సహకరించి ఒక తాటి మీదుగా ఎమ్మెల్యేని గెలిపించి అత్యధిక మెజార్టీ గెలిపించాలని కోరుకుంటున్నాం. ఎమ్మెల్యే గారు మా లేడీస్ అందరికీ ఒకటే మాట చెప్పారండి, బ్రదర్ ఎమ్మెల్యే గారని చెప్పుకోమని. అంత పెద్ద పదమే మా అందరికీ పెద్ద గొప్పగా అనిపించింది. ఆయన ఇంకా ఎలక్షన్స్లో గోల్డెన్ ఓట్లతో గెలవాలి అండ్ మా పనులు మా వన్ సిటీ ఏమైనా ఉన్నా సరే ఆయన హృదయపూర్వకంగా చేయాలి అండ్ మాకు ఇలాగే ఆశీస్సులు ఆయన కావాలి అని కోరుకుంటూ ఆయన కోసం మరొకసారి ఎమ్మెల్యే గారికి నిజంగా జై. అండ్ మేమైతే కోరుకునేది ఒకటేనండి, ఆయన నెక్స్ట్ ఎలక్షన్స్లో భారీ మెజార్టీతో విన్ అవ్వాలి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి నెల అమావాస్య రోజున 1000 మందికి అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో తాటికొండ కృష్ణమూర్తి గుప్తా, ఎం శ్యామరావు ముదిరాజ్, జి నటరాజ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చంద్రబాబు అరెస్టుకి మద్దతుగా ఐటీ ఉద్యోగుల నిరసన. సైకో జగన్ పోవాలి, సైకిల్ రావాలి అంటూ నినాదాలు. టీఎస్పీఎస్సీ
బోర్డును రద్దు చేయాల్సిందే. నిరుద్యోగులకు మద్దతుగా శంషాబాద్ ప్రధాన రహదారిపై కాంగ్రెస్ సిపిఐ నేతల రాస్తారోకో. నాదర్గుల్ MVSRలో 500కు పైగా విద్యార్థులకు డిగ్రీ పట్టాలు. ఇంజనీరింగ్ కాలేజీ గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా మాట్లాడిన శ్రీధర్ రెడ్డి. రేపటి నుంచి కనకాలకట్ట మైసమ్మ ఆలయంలో దసరా శవన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం. వేలాది మంది భక్తులు. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్.